ఈరోజు పొలాల్లో పచ్చిరొట్టు ఎరువులు చల్లడం జరుగుతుంది. మొన్న ఈ మధ్యన చూపించాను చల్లామని. ఇంకా కొంత పొలం ఉండిన తర్వాత దానికి అడిగి రోజు చల్లుతున్నాము. ఏవైనా ఈ పచ్చిరొట్టు ఎరువులు అనేది ప్రస్తుత కాలంలో మనకు చాలా ప్రయోజనం. ఎందుకంటే ఈ పశు సంపద రైతు పోషణలో చేయలేక ఆగిపోతున్నారు కాబట్టి 8 రోజుల పశువులు సత్వ బాగా వచ్చేది ఎరువులు. అందువల్ల వాటి ప్రత్యామ్నాయంగా ఈ పచ్చిరొట్టు ఎరువులు కూడా మనం చల్లడం అనేది పొలానికి బాగుంటుంది, సారవంతంగా ఉండి పంటలు బాగా పండుతాయి. ఓకే, థ్యాంక్ యూ. పేజీ నెంబర్ 7లో మీరు ఆ పచ్చిరొట్టు ఎరువు దాని గురించి క్లియర్ కట్గా రాయడం జరిగింది. రైతు సోదరి మనందరూ గమనించగలరని మనవి. పచ్చిరొట్టు ఎరువు వేస్తేనే మనం దాంట్లో విజయం సాధించగలుగుతాం. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటాం, ఎందుకంటే ఇంట్లో బాగుండడానికి మనం. అదేవిధంగా పైరు కూడా బాగా రావాలంటే ముందు ఫౌండేషన్ బాగుండాలి. కాబట్టి పచ్చిరొట్టు ఆకు రాలి భూమి మీద పడాలా, పడినప్పుడు దాంట్లో నుంచి హ్యూమిక్ యాసిడ్ అనేది వెలుడు అవుతుంది. 45 రోజుల దాని ద్వారా కలయి దున్నేయడం జరుగుతుంది. 45 రోజుల దాని ద్వారా కలయి దున్నిన తర్వాత ఒక 2 వారాలు వదిలేసిన తర్వాత ఆ తర్వాత మనం పంట వేసుకోవాలా. వరి కానీ, పత్తి కానీ, మిరప కానీ ఏ పంట అయినా సరే వేసుకున్న నాడే అది దాంట్లో మనం అధిక దిగుబడులు సాధించగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మనం ఈ రబీ సీజన్లో రెండు వరి వంగడాలు వేయడం జరుగుతూ ఉంది. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా ప్రతి సంవత్సరం మనం వేస్తాం. ఎవరున్నా ఎవరు లేకపోయినా మన పొలాలు మనకున్నంత వరకు ఆ వరి వంగడం మన క్షేత్రంలో కొనసాగుతుంది. ఇది అక్షర సత్యం. దాంతోపాటుగా KNM 12368 ఈరోజు సెప్టెంబర్ 22వ తారీఖున, అక్టోబర్ 22, నవంబర్ 22 2 నెలలు దాని తర్వాత మనం ఈ రెండు వరి వంగడాలు టేకాఫ్ చేయడం జరుగుతూ ఉంది. CVR పద్ధతుల వరి సాగు. CVR పద్ధతుల వరి సాగు చింతల వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తున్నారన్నా, నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 4 తరాల వారసులు ఒకే ఇంట్లో ఉన్నామన్నా అన్నిటికి కారణం CVR మెథడ్ ఫార్మింగ్ అని నేను సగర్వంగా చెప్పగలుగుతాను. ఆ తెలంగాణ సోనా వరి వంగడం క్రియేట్ చేసినటువంటి చెన్నమాధవ దామోదర్ రాజు గారు, చెన్నమాధవ సురేందర్ రాజు గారు, వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గ్లైసిమిక్ ఇండెక్స్ 51.6% ఉంటుంది దాంట్లో. అది ఒక సంతోషకరమైన విషయం. పేజీ నంబర్ 19లో చెన్నమాధవ దామోదర్ రాజు గారు RNR 15048 తెలంగాణ సోనా క్రియేటర్. చెన్నమాధవ సురేందర్ రాజు గారు, ఈయన పింక్ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా, వీళ్ళు ఆ వరి వంగడం క్రియేట్ చేశారు. మేము గొప్ప కాదు, ఆ వరి వంగడం క్రియేట్ చేసిన వాళ్ళు గొప్ప. మేము ఆ దారిలో పోతున్నాం అంతే. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా KNM 12368 అనే వరి వంగడం క్రియేట్ చేసినటువంటి శ్రీధర్ సిద్ధి గారు, KNM 12368 కాకుండా KNM 1638, KNM 12510, KNM 7715 ఇలా ఎన్నో వరి వంగడాలు. నెల్లూరు జిల్లాకు కోనారం వరి వంగడాలు. ఆ కోనారం వరి వంగడాలు క్రియేట్ చేసినటువంటి డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా వంగల వెంకటరెడ్డి అన్నగారికి, అంటే ఎప్పుడు నూతన వరి వంగడాలు మనకు పంపిస్తున్నటువంటి వంగల వెంకటరెడ్డి అన్నగారు, పేజీ నెంబర్ 26లో ఉన్నారు అన్నగారు. వంగల వెంకటరెడ్డి అన్నగారికి ప్రతిసారి మనకు నూతన వరి వంగడాలు పంపిస్తూ ఉంటారు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 120 నుంచి 130 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగద్ది. వీళ్ళందరూ ఇష్టంగా, ప్రాణంగా, ఊపిరిగా ఆ వరి సాగు చేయడం జరుగుతూ ఉంది. చాలా మంది అంటుంటారు, బాబాయ్ నన్ను నీ విజయానికి నాంది ఏంది, నీ విజయం వెనకాల ఎవరు అంటే, నా విజయం వెనకాల నా టీం మెంబర్స్ కంపల్సరీగా ఉన్నారు. ఇప్పుడు నాకుంటే సరిపోదు, నాకొక్కడికే CVR మెథడ్ ఫార్మింగ్లో వ్యవసాయం చెయ్యాలా, ఇది ఆరాటం ఉంటే సరిపోదు, పోరాటం ఉండాలా. ఆ విధంగానే నా టీం మెంబర్స్ యొక్క కష్టార్జితంతో ఈ రోజున ఒక సీడ్ పంపిస్తున్నామన్నా, ఒక రైస్ పంపిస్తున్నామన్నా, ఒక పుస్తకం పంపిస్తున్నామన్నా, ఇవన్నీ అది సాధ్యమైందని నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. ఈ విధంగా ఈ KNM 12368, RNR 15048 తెలంగాణ సోనా ఈ 2 వరి సాగులు మన క్షేత్రంలో వెలుగుతాయి 120 నుంచి 130 రోజుల పాటు. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. మీ ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం.